వాగ్దేవి ల్యాబ్లో సోదాలపై తెలంగాణ డీసీఏ స్పందించింది. వాగ్దేవి ల్యాబ్కి ఫార్మా డ్రగ్ లైసెన్స్ లేదు అని చెప్తున్నారు. మెఫిడ్రోన్ అనేది మందు కాదు, మెఫిడ్రిన్ డ్రగ్ కంట్రోల్ పరిధిలోకి రాదు అని చెప్పింది డీసీఏ. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్సీబీ, డిఆర్ఐకే ఉంటుంది. డ్రగ్ కంట్రోల్ అధికారులకు ఎలాంటి సంబంధము లేదంది డీసీఏ. వాగ్దేవి ల్యాబ్లో సోదాలపై తెలంగాణ డీసీఏ స్పందించింది. వాగ్దేవి ల్యాబ్కి ఫార్మా డ్రగ్ లైసెన్స్ లేదంది డీసీఏ. మెఫిడ్రోన్ అనేది మందు కాదు, మెఫిడ్రిన్ డ్రగ్ కంట్రోల్ పరిధిలోకి రాదు అని చెప్పింది డీసీఏ. అలాగే ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్సీబీ, డిఆర్ఐకే ఉంటుంది. డ్రగ్ కంట్రోల్ అధికారులకు ఎలాంటి సంబంధము లేదని చెప్పింది డీసీఏ. సర్లపల్లిలోని వాగ్దేవి ల్యాబ్లో సోదాలపై తెలంగాణ డీసీఏ స్పందించింది. ఆ వాగ్దేవి ల్యాబ్కి ఫార్మా డ్రగ్ లైసెన్స్ లేదని చెప్పింది డీసీఏ. అలాగే మెఫిడ్రోన్ అనేది ఒక మందు కాదు, మెఫిడ్రోన్ ఒక డ్రగ్ కంట్రోల్ పరిధిలోకి రాదని చెప్తోంది డీసీఏ. అటు ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్సీబీ అలాగే డిఆర్ఐకే ఉంటుంది. డ్రగ్ కంట్రోల్ అధికారులకు ఎలాంటి సంబంధము లేదని డీసీఏ స్పందించింది. ముంబైలో తెలంగాణ ఈగల్ పోలీసుల ఆపరేషన్ కొనసాగుతోంది. డ్రగ్స్ హవాలా నెట్వర్క్ ని ఛేదించారు తెలంగాణ ఈగల్ పోలీసులు. 24 మందిని అదుపులోకి తీసుకుంది ఈగల్ టీం. వీరిలో ఎక్కువ మంది ముంబై, పుణేలకు సంబంధించిన వారే అని గుర్తించారు. ముంబైలోనే మకం వేసి డెకాయ్ ఆపరేషన్ నిర్వహించింది ఈగల్ టీం. డ్రగ్స్ విక్రయాల ద్వారా వచ్చిన డబ్బుని ముంబై మీదుగా నైజీరియా తరలిస్తోంది ముఠా. అరెస్ట్ అయిన వారిలో 14 మంది ముంబైకి సంబంధించిన వ్యాపారవేత్తలు ఉన్నట్లుగా గుర్తించారు. ముంబైలో తెలంగాణ ఈగల్ పోలీసుల ఆపరేషన్ కొనసాగుతోంది. డ్రగ్స్ హవాలా నెట్వర్క్ ని ఛేదించారు తెలంగాణ ఈగల్ పోలీసులు. పూర్తిగా 24 మందిని అదుపులోకి తీసుకుంది ఈగల్ టీం. ఆ 24 మందిలో ఎక్కువ మంది ముంబై అండ్ పుణేలకు సంబంధించిన వారుగానే గుర్తించారు. ముంబైలోనే మకాం వేసింది ఈగల్ టీం. అక్కడ డకాయ్ ఆపరేషన్ నిర్వహించింది. డ్రగ్స్ విక్రయాల ద్వారా వచ్చిన డబ్బుని ఈ ముఠా ముంబై మీదుగా నైజీరియా తరలిస్తున్నట్టుగా గుర్తించింది. అరెస్ట్ అయిన 24 మందిలో 14 మంది ముంబైకి సంబంధించిన వ్యాపారవేత్తలు ఉన్నట్లుగా గుర్తించింది. మహారాష్ట్ర పోలీసులు తెలంగాణకు వచ్చారు. తెలంగాణ ఈగల్ పోలీసుల ఆపరేషన్ ముంబైలో జరుగుతోంది. సో పోటీగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ తర్వాత నిందితుల్ని పట్టుకుంటున్నారు. ఇక అక్రమాల్ని గుర్తిస్తున్నారు. డ్రగ్స్ హవాలా నెట్వర్క్ ని ఛేదిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ ఈగల్ పోలీసులు ముంబైలో 24 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది ముంబై అండ్ పుణేకి సంబంధించిన వారే ఉన్నారు. ముంబైలోనే మకాం వేసింది ఈగల్ టీం. డ్రగ్స్ విక్రయాల ద్వారా వీరంతా ముంబై మీదుగా నైజీరియా తరలిస్తున్నట్టుగా డబ్బుని గుర్తించారు. ఇక అరెస్ట్ అయిన వారిలో 14 మంది ముంబైకి సంబంధించిన వ్యాపారవేత్తలు ఉన్నట్టుగా గుర్తించారు.